చికెన్ చింత చెట్టెక్కి కూసుంది పో. కిలో 290 రూపాయలు. ఈ 2 రోజుల్లో ఆ 10 రూపాయలు కూడా పెరిగి మట్రం 300 అయితుండొచ్చు. గింతగనం ఎందుకు పెరిగిందంటే ఈ ఎండలకి రైతులు పెంచారు. మెయిన్ ఎఫెక్ట్ కోళ్ళు చనిపోతాయి కాబట్టి ఈటుకు, అందుకనేసి కోళ్ళు పెంచారు రైతులు, అందుకనేసి ఈ రేట్లు ఉంటాయి. ఎండలు చిన్న కొడుతున్నాయా మరి? గర్మికి కోళ్లు బతకవని ఫారంల సాదుడు తక్కువైంది. దుక్నంలకు కోళ్లు తక్కువ వచ్చే వరకు ముక్క పిరమైందన్నట్టు. వీక్ లో 1 టైం తింటారు. ఇక వాళ్ళు ఏదో కొంచెం పులుసు ఎక్కువ పెట్టుకుని ఇదేగా చికెన్ అనుకుని కిలో దగ్గర అర్ధ కిలో తీసుకుంటున్నాం. హీగేముంది, చికెన్ దుక్నాలు చిన్నబోతున్నాయి, గిరాకులు పల్సగైనాయి. ఈ రేట్లను చూసి అందరు అమ్మ అంటారు, మటన్ బెస్ట్ అంటారు అందరు. సార్ ఇంకో 50 రూపాయలు వేస్తే అర్ధ కిలో మటన్ వస్తది. లేదంటే తలకాయో బోటో తీసుకుంటే 2 పూటలు మంచిగా గుమ్మొచ్చు. కానీ ముక్క కూర మీది కురుకుతుంటే కోడిగుడ్డు కొండ దిగింది. మొన్నటి దాకా 7 రూపాయలు, ఇప్పుడు అడిగితే 100 గుడ్లు అయితే 450 అట్లా ఉంటది. ఇచ్చానంటే 4 రూపాయలు 50 పైసా. గుడ్డు మీద రూపాయిన్నర దిగింది. ఎండకు గుడ్లు ఉత్తగానే కరవైతే గాని ఎక్కువ రోజులు ఉండవని రేటు తగ్గిస్తున్నారు. రేటు దిగితే ఎట్లయినా కొంటారు కదా. ఈ లెక్కన చూస్తుంటే గుడ్డు తల్లిని తినుడు కంటే 4 గుడ్లు తెచ్చుకొని ఇంత పులుసు పెట్టుకుంది నయమున్నట్టుంది పో.